వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళందరూ? నేనైతే చాలా చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు టైం వచ్చి 3:30 అయింది చూడండి. సో మా ఊర్లో కొంచెం నీళ్ళు దూరం అనమాట. మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర బండి అయితే నీళ్ళ బండి అయితే తీసుకొని ఇంకా మా ఆయన అయితే నీళ్ళకైతే వెళ్ళినాడు. ఇదిగోండి ఇంకా నేను ఆయన ఒక్కడవుతాడు కదా అని బయట అయితే చూడండి ఇంకా సలిమంట వేసుకొని అయితే నించున్నాను. ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ పడుకున్నారు చూడండి. ఇంకా చీకటికి అయితే ఉంది. టైం కూడా మీకు చూపిస్తానులేండి. సో మరి ఇంకా అప్పుడు నేను లేచినప్పుడు అయితే 3:30 అయింది. మళ్ళీ ఇప్పుడు ఎంత అయిందో చూద్దాం. చాలాసేపు అయింది లేచి. టయానికి చిన్న ఫోన్ కూడా కనిపిస్తలేదు చూడండి. కనిపిస్తలేదు చిన్న ఫోన్ కూడా. ఆయన వాచ్ కూడా అవుతలేదు. సో మరి ఏదైతేనేం లేండి, 3 మ్యాక్సిమం 4 అవుతూ ఉంటుంది టైం అయితే. చూడండి మా ఆయన కూడా నీళ్ళు అయితే తీసుకొని వచ్చినట్టు చూడండి. నేనైతే సలిమంట వేసుకొని బయట అయితే నిల్చున్నాను. చూడండి ఇక సలిమంట అయితే వేసుకున్న బండి అయితే అక్కడి నుంచి ఉంది చూడండి. సో వేరే వాళ్ళది అనమాట బండి అది. సో ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకు కూడా, లేచిన తర్వాత వాళ్ళు కూడా తెచ్చుకుంటూ ఉంటారని ముందుగానే ఇంకా తెల్లారుజామునే లేచి వాళ్ళకంటే ముందే ఇంకొకసారి తెచ్చుకుందామా అని. ఒకసారి అయితే సరిపోద్దులేండి, మేమేమి ఇద్దరు ఉన్నాం కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది కదా. అందు గురించి లాభార్థనే నీళ్ళు లాభార్థనే. డ్రమ్ అయితే ఆల్రెడీ నిండిందిలేండి. ఒక 2 బిందెలు వస్తే నిండుతుంది. ఇంకా పండగ వచ్చింది కదా, క్రిస్మస్ వచ్చింది కాబట్టి బంతలన్నీ ఉతికేయాలని అయితే నీళ్ళు తెచ్చి మళ్ళీ తొందరని మా ఆయనకైతే చెప్పేసినాను అనమాట. సో ఇంకా పండగ వచ్చింది కాబట్టి రోజుకి ఒక్కటొక్కటి చేసుకుంటూ ఉంటే పండగలో పని మొత్తం ఫినిష్ అవుతుంది కదండి. సో ఇంకా బంతలు అయితే నానబెట్టి ఇంకా మా ఆయన వచ్చేసరికి సబ్బు పెట్టి మొత్తం క్లీన్ చేసి పెడతా. ఇంకా ఆయన వచ్చిన తర్వాత మంచిగా కొట్టి పైన పోయి ఆరేసి వస్తాను. ఎందుకంటే ఇంకా నాకు ఒక్కదానికి ఇబ్బంది ఉంది కదా. సో ప్రెగ్నెంట్ ఉన్నా కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది. సో అందు గురించి ఇంకా మా ఆయననే చేస్తానులేండి. ఇంకా చూడండి, ఇంకా అందు గురించి ఉదయాన్నే మా ఇద్దరం లేచి ఆయనకు తోడుగా ఉందాము. నేను కూడా, ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు కదా అని సలిమంట అయితే వేసుకొని వ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నాను అనమాట. నిండే కదా డ్రమ్ము. ఆ డ్రమ్ము నిండిందిలే, దానికి 2 బిందెలు వస్తే చాలా అని. రామండి సుప్రియ కొలద్దా ఒక బకెట్ ఉండేమండి. ఏంటి చూడండి, ఇంకా బకెట్లు అయితే నిండినాయి అనమాట. ఇంకా బకెట్లు నిండినాయి. ఒక డేగిష్ ఉందనమాట. ఒక డేగిష్కి నింపు ఇంకా బొంతలు దాంట్లో నానబెడతాను అని చెప్పిన. సో ఇంకా మా ఆయన ఛాయ్ తాగడు కదండి. సో మరి ఇంక ఈరోజు అయితే ఉదయాన్నే లేచినాను కాబట్టి ఈరోజు ఇంకా ఆయన నేను లేచేసరికి డ్యూటీకి పోతున్నాడు కాబట్టి సో ఇంక ఈరోజు అయితే ఆయన కోసం రాగి గంజి అయితే చేస్తున్నారు చూడండి. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే ఇంకా రాగి గంజి అయితే చేద్దాంలేండి. పాపం ఇంకా ఏదో ఒకటి తాగని. ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు. నిన్నటి నుంచి దగ్గు జలుబు ఎక్కువైంది. నాన్ స్టాప్ దగ్గుతూనే ఉన్నాను. నాకైతే చాలా బాధ అనిపించింది. అందు గురించి ఈరోజు ఉదయాన్నే రాగి గంజి తాగి డ్యూటీకి వెళ్ళానని ఆయన నీళ్ళు తెచ్చేసేసరికి నేనైతే ఆయనకు రాగి గంజి చేస్తా. కొంచెం బెల్లం వేసి చేసినాం అనుకో మస్తు టేస్ట్ ఉంటుంది కదండి. సో మరి ఇంకా చేద్దాం సరేనా. చూడండి, నాకు అంగన్వాడీలో ఇచ్చింది పిండి, అదైతే చేస్తా. బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి, అక్కడి నుంచి అయితే మా ఆయన అయితే బండి అయితే దుబ్బుకొస్తున్నాడు. మీకు వీడియో అయితే చూపిద్దామని
మళ్ళీ ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నానులేండి. చూడండి ఇక మా ఆయన అయితే ఇంకా బండి అయితే దూకొని వచ్చినాడు చూడండి. చూడండి బండిలో 6 బిందెలు పడతాయి. అందు గురించి మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర తీసుకున్నాం. 4 అయినాయి ఇంకా టైం. చూడండి 4 నేను చెప్పలేదా, నేను లేచినప్పుడు 3:30 అయిందని. లేకపోతే 4 కరెక్ట్. మనం 3:30కు లేచేమే. చూడండి ఒక్క పార అయితే సరిపోద్దులేండి మాకు, ఎందుకంటే ఇంకా మాకు ఎక్కువ లేవు కదా వాడుకునేది. పండగ ఉంది కాబట్టి బంతల కోసమని ఇవన్నీ నింపుకుంటున్నాను చూడండి. చాలే ఇంక మళ్ళీ వాళ్ళకి తెచ్చిపెట్టి ఇంకా 6 బిందెలు. ఇవి పెద్ద బిందెలు కదా. రా ఆయన బిందె 100 రూపాయలకో తెచ్చిపోతానా అని. చాలా మంట కూడా వేసినగా, చలికి తట్టుకోలేక మంట వేసుకొని మరి మా ఆయన కోసం నేనున్నా చూడండి. ఇక అయిపోయినా ఇంకా చూడండి నిండినా ఇంకా మొత్తానికైతే సిద్ధమాగుడు నింపుతుంది. ముఖం కడుక్కో, గంజి చేస్తే తాగదు. ఈడేం చెట్టు ఉన్నా కూడా ఏమైనా ఈడ పోస్తావు, ఆడైతే చెట్టు ఉండదు. ఇక ఇక్కడ చూడు చెట్టుగా, ఇక్కడ చెట్టు అంతా తెంపేసి నాన్నగాడంతా ఖరాబ్ చేసాడు. ఇదొక్క పారి వాళ్ళకి తెచ్చి ఇంక వాళ్ళు నింపుకుంటారు. బండి ఇంకా నిండి బండి ఆడే పెట్టి ఇంకా వాళ్ళ కోసం వాళ్ళు అట్లే పోసుకొని తెచ్చుకుంటారు. ఆ యొక్క 3 చూడండి పోతున్నాడు. ఇది ఒక్కసారి తెచ్చి వాళ్ళకి ఇద్దామని. సరేలేండి, ఇంకా మా ఆయన అయితే పోయినాడు కదా, ఇది ఒక్కసారి తెస్తానని ఆయన తెచ్చేసరికి ఇంకా రాగి సంగతి అయితే చేద్దామని. రాగి గంజి అయితే తాగడానికి ఉదయాన్నే రాగి గంజి తాగితే బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందని మేడం కూడా చెప్పింది. అందు గురించి ఇంక ఈరోజు ఇంకా ఉదయాన్నే మా ఆయన కోసం అని లేచి రాగి గంజికి అయితే పెడుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చేద్దామండి. ఎందుకంటే ఇది అంగన్వాడిది కదా, కొంచెం జల్లెడ పడితే మంచిదని జల్లెడ అయితే పడుతున్నాం అనమాట. క్రిస్మస్ షాపింగ్ పోయినప్పుడు కూడా ఇలాంటిది ఒక జల్లెడ తీసుకురావాలండి. చిన్న పాప అయితే కాలు పెట్టి నిన్న సాయంత్రం అయితే ఇరుగ్గొట్టింది చూడండి. దీన్ని చూడండి, ఇక ఇరగొట్టింది. చిన్న పాప అయితే కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఇరగొట్టింది అండి. ఇలా ఉంటుంది లోపల. అందు గురించి చూడండి, ఇలా ఉంటుంది లోపల. అందు గురించి ఎలా అయినా మనం జల్లెడ పడితే మంచిది అని జల్లెడ అయితే పట్టేసినాం అనమాట. మేమిద్దరే ఉన్నాం కాబట్టి కొంచెం వేసుకుంటామండి.
నేను ఇలాగే చూడండి ముందుగానే వాటర్ అయితే కలుపుతాను, ఎందుకంటే అది పచ్చి నీళ్ళల్లో అయితే ఉంటలు కట్టకుండా అలాగే ఉంటుంది కదా, వేడి వేడి నీళ్ళల్లో వేసినప్పుడు కొంచెం ఎలా అయినా ఉంటలు కడుతుందని నేను ముందంగే ఉంటలు కట్టకముందే నేను దీన్ని అయితే ఇలా చేసుకుంటా. ఆన్ చేసినాను చూడండి. బెల్లం అయితే దంచుతున్నా, ఎందుకంటే వాళ్ళు చక్కెరతో అయితే ఏం తినద్దు, నువ్వు ముందుగానే బ్లడ్ తక్కువ ఉంది కదా, ఏం తిన్నా కొంచెం బెల్లం వేసుకొని తిను అని చెప్పింది మేడం అయితే. సో అందు గురించి చూడండి నేను బెల్లమే వేస్తున్నాను అనమాట. దాంట్లోకి బెల్లం వేసి వేసుకుంటే బాగుంటుంది అని బెల్లమే వేస్తున్నా, ఇంకా వేయలేదులేండి, వేసిన అని చెప్తున్నా. మస్తు చలి ఉందిలేండి. మా పండుగ రోజు అయితే నైట్ భజన రోజు చూడండి, ఇంకా మస్తు చలి పెడుతుంది. నేను కూడా ఈరోజు తొందర ముఖం కలుపుకొని తాగుతా, రోజులాగా కాకుండా ఈరోజు కొంచెం మా ఆయన కోసం అయినా లేచిన కాబట్టి ఈరోజైనా తొందరగా తాగుతా. రోజు మా ఆయన పోయినా కూడా 8 గంటల వరకు వండుకునేదాన్ని. ఏం చేస్తామంటే చిన్న పాప నాన్నగాడు లేస్తారు కలర్ చేస్తారని వాళ్ళు సరిగా అట్లనే పడుకునేదాన్ని, ఎందుకంటే పిల్లలు ఎంత నిద్రపోతే ఎంత మంచిది కదా ఉదయం పూట, అందు గురించి ఇంక వాళ్ళ సరిగానే నేను కూడా అట్లనే నిద్రపోయేదాన్ని. బెల్లం కూడా కరలేదు పోయింది. మళ్ళీ రాగసంగతి దాగైతే పడుకుందాం అనిపిస్తుంది నాకు చలికి. హాయ్ అండి అందరికీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే రాత్రి నుంచి అయితే కొంచెం నాకైతే మాట్లాడడానికి రాదులేండి, ఎందుకంటే మాట్లాడుతుంటే గొంతులోపు ఎక్కువై దగ్గైతే వస్తుంది అనమాట. మా అత్త లేచింది అండి, ఇంకా అయినా పిల్లలతో అయ్యిందని నేను 3 గంటలకే లేచాను అనమాట. లేచి నీళ్ళు తెచ్చేసి ఇంకా పనికి వెళ్ళాలి కదా పొద్దున్నే. ఇట్లా మాట్లాడుతుంటే దగ్గర ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకా 2 రోజులు అయిందనమాట, అస్సలు చాలా బాధ అనిపిస్తుంది. దగ్గితే ఇక్కడ అంతా నొప్పి వేస్తుంది. ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా నిన్న 2 రోజుల నుంచి బ్లాగ్ అయితే వెళ్ళలేదనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ తీద్దామని కంటిన్యూ అయితే చేసింది అనమాట. ఎందుకంటే ఇంకా నాకైతే చాలా బాగాలేదండి, అసలు మాట్లాడడానికి రావడం లేదు. సో ఇదనమాట, ఇంకా నా పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇంకా నేను ఇలా ఉన్నానని మా అత్త నాతో పాటు లేచింది చూడండి. లేచి నేను నీళ్ళు తెచ్చేస్తూ ఉన్నాను, ఇది ఆమె నా కోసం తోడు మంట వేసుకొని బయట కూర్చుని చూడండి. ఇంకా పొద్దున్నే ఇంకా పండగ వస్తుంది కదండి, క్రిస్మస్ పండగ, అంతా ఇల్లంతా శుభ్రం చేసుకునేది ఉంటుంది. ప్లస్ బట్టలు అంతా క్లీన్ చేసుకోవాలి, బెడ్షీట్లు అంతా అన్నీ క్లీన్ చేసుకుంటే అంతా బాగుంటుంది కదా. పిల్లలు ఉన్న కాడ ఏది బంద్ లేకుండా త్వరగా చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది కదా, అదనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా నేనైతే ఇప్పుడే మొహం కడుక్కున్నాను, నీళ్ళు తెచ్చేయడం అయితే అయిపోయింది, మొహం కడుక్కున్నాను. మా అత్త నాకు ఇంకా రాగి సంగటి అయితే ఇచ్చిందండి. ఇంకా ఇప్పుడైతే తాగి ఇంకా మరి టిఫిన్ అయితే పెట్టింది అనమాట, ఉప్మా చేసింది. టిఫిన్ చేసుకొని నేను ఇంకా డ్యూటీకి అయితే వెళ్తాను. మరి డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మరి బ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.